అవని వాళ్ళ మావయ్యకు ఫోన్ చేసి ప్రణతిని హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ చేసి ఇంటికి తీసుకొని వెళ్తున్నాను అని చెప్పేసి అయితే ఫోన్ కట్ చేసేస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న రాజేంద్ర ప్రసాద్ ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ ప్రణతిని హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ చేసి అవని వాళ్ళ ఇంటికి తీసుకొని వెళ్తుందంట అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వాళ్ళందరూ అయితే చాలా సంతోషిస్తూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న కమల్ శ్రీకర్ వాళ్ళు మాత్రం వదిన ఏం చేసినా సరే కరెక్ట్గానే చేస్తుంది అని చెప్పేసి అయితే అంటూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న పార్వతి మాత్రం అవునా, ప్రణతిని డిశ్చార్జ్ చేసి నేరుగా అవని వాళ్ళ ఇంటికే తీసుకొని వెళ్తున్నారా? అయితే పదండి పదండి మనం కూడా అక్కడికి వెళ్దాం. ప్రణతి ఇప్పుడు ఎలా ఉందో ఏంటో నాకు చూడాలని ఉంది అని చెప్పేసి అయితే చాలా కంగారు పడుతూ మాట్లాడుతూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న రాజేంద్ర ప్రసాద్ మాత్రం నువ్వు ఏమీ అంత కంగారు పడనవసరం లేదు. ప్రణతిని మనకన్నా చాలా చక్కగా చూసుకుంటుంది అవని. ఆ విషయంలో నాకు పూర్తిగా నమ్మకం ఉంది అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న పార్వతి అయితే వాళ్ళ ఆయన వైపు అలా చూస్తూ ఉండిపోతుంది. ఇంతలో అక్కడ ఉన్న రాజేంద్ర ప్రసాద్ మాత్రం అవును పార్వతి, మనకన్నా చాలా బాగా చూసుకోగలదు అవని. ఆ నమ్మకం నాకు పూర్తిగా ఉంది. అయినా ఇంత జరిగిన తర్వాత కూడా మనెవ్వరికీ తెలియకుండా హాస్పిటల్లో ప్రణతిని ఒక్కరు జాయిన్ చేసి ఇవన్నీ చేసింది అంటే అవని కోసం నీకు ఇంకా అర్థం కావటం లేదా? అవని ఏదైనా సాధించగలదు అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి రాజేంద్ర ప్రసాద్ వైపు అలా చూస్తూ ఉండిపోతారు. ఇంతలో అక్కడ ఉన్న పల్లవి మాత్రం చాలా కోపంగా అవనిని తలుచుకుంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న రాజేంద్ర ప్రసాద్ నాకు ఒక్కటే అర్థం కావటం లేదు, ఆ హాస్పిటల్ బిల్ అవని ఒక్కరిదాయే ఎలా కట్టిందో ఏమో, ఆ విషయం మాత్రం నాకు అర్థం కాలేదు, ఎన్ని ఇబ్బందులు పడిందో ఏంటో అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న అక్షయ్ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి అవని నన్నే కదా 50,000 అడిగింది అని చెప్పేసి అయితే చాలా బాధపడుతూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న కమల్ శ్రీకర్ వాళ్ళు మాత్రం అవని వదిన ఎన్ని ఎన్ని కష్టాలు పడి ఆ డబ్బులు కట్టిందో, ఎలా వచ్చాయో ఏంటో అని చెప్పేసి అయితే అవనిని తలుచుకుంటూ చాలా బాధపడుతూ ఉంటారు. ఎలా అయితేనేమి మన ప్రణతి ఇంటికి వచ్చేసింది, పదండి మనం కూడా వెళ్ళి చూద్దాం అని చెప్పేసి అయితే రాజేంద్ర ప్రసాద్ వాళ్ళ ఫ్యామిలీని తీసుకొని అవని దగ్గరికి వెళ్తూ